వందల రోగాలను నయం చేయగలిగే శక్తి ఈ గింజల్లో ఉంది. ఇది నేను చెప్పిన మాట కాదండి. ఈ గింజలు ఎప్పటినుంచో ఉన్నాయి. చాలా, చాలా పాతకాలం నుంచి కూడా అందరూ మన పెద్దవాళ్ళు కూడా ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందారు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వీటి బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అవిసె గింజలు వేపుకొని చిటపటలాడతాయి అవి. అప్పుడు పక్కన తీసి పెట్టేసుకొని చల్లారనివ్వాలి. దీనిలోనే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసి పక్కన ఉంచుకుందాం. ఇవి కూడా చల్లారనిద్దాం. వీటిని నేను రోట్లో దంచుకుంటున్నాను. మీకు నచ్చితే మిక్సీలో అయినా దంచుకోవచ్చు. వీటిని ఇలా కారంగా కానీ చిక్కీలా కానీ చేసిస్తే ఏ యొక్క అనారోగ్యం దరిచేరదండి. ఈ రోజుల్లో ఉద్యోగం చేసుకునే వారైనా ఇంట్లో ఉన్న మహిళలైనా కూడా ఎక్కువగా టైంకి తినక చాలా అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా నీరసం, అలసట ఎక్కువైపోతుంది. అవి రాకుండా వాళ్ళకున్న అలసటని తీసివేసి, నీరసాన్ని తీసివేసి ఈ రోజుల్లో వస్తున్న అనేక రోగాలని కూడా నయం చేయగలిగే శక్తి ఈ గింజల్లో ఉంది. కాబట్టి ఈ అవిసె గింజల్ని ఇలా కారంగా ప్రిపేర్ చేసుకొని ఉదయం టిఫిన్లో రోజుకి ఇవి 1-2 స్పూన్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నూనె కూడా దొరుకుతుంది అవిసె గింజలు. లేదు అంటే దాన్ని 1-2 స్పూన్ల నూనె అయినా కూడా మీరు ఏదైనా రెసిపీలో వాడుకొని తినవచ్చు. అలా తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు కూడా పోతాయి. అంటే క్యాన్సర్ కూడా తగ్గించగలిగే శక్తి ఈ గింజలకు ఉంది. మరి ఎక్కువగా తీసుకోవద్దు, చెప్పాను కదా, మితిమీరి తీసుకున్న ప్రమాదమే. అది కాక ఇది గింజలు వేడిని కలిగిస్తాయి, బాడీకి హీట్ చేస్తుంది. కాబట్టి 1-2 స్పూన్లు తీసుకోండి. ఇది జుట్టుకి, చర్మానికి కూడా చాలా మంచిది. గుండె సంబంధిత రోగాలు రావు. ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అని చాలామంది గాబర పడిపోతుంటారు. అటువంటి వాళ్ళకి చాలా మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు ఈ కారం. ఇలా కారం చేసుకొని తినడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి కూడా ఈ కారం చాలా మంచిది. మలబద్ధకం సమస్య ఉన్నా కూడా పోతుంది. మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి.